హాయ్ వెల్కమ్ టు నీట్ మస్తి మైసెల్ఫ్ ఏ సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ ఫ్రమ్ కేఎంసీ. మీకు నీట్ కౌన్సిలింగ్ ఎటువంటి డౌట్స్ ఉన్నాయి రిగార్డింగ్ కాలేజ్ సెలెక్షన్ కాంటాక్ట్ అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మెడికో మస్తి అని సెర్చ్ చేస్తే అరౌండ్ 2K ఫాలోవర్స్తో ఉంటుంది. మీరు అక్కడ ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. మంచి ఎంబీబీఎస్ లింక్ కంటెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు ఈ వీడియోలో మెయిన్లీ ఏపీ స్టూడెంట్స్కి బ్యాడ్ న్యూస్ ఏమిటంటే, ఎస్టర్డే సాక్షి న్యూస్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేయండి. ఏమిటంటే కేఎన్ఆర్ వచ్చేసి యూనివర్సిటీ నుండి తెలంగాణ గవర్నమెంట్కి ఈ యొక్క ఎంబీబీఎస్ 15% అన్రిజర్వ్డ్ కోటా సీట్స్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్కి ఇవ్వకుంటే తెలంగాణ స్టేట్లో ఉన్న స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతారని ఒక లెటర్ పాస్ అయినట్లు మనకి సాక్షిలో మెన్షన్ చేశారు. అదే ఈరోజు ఈనాడులో ఈ యొక్క టీఎస్ఎంసెట్లో రాసి ఉంటారు కదా, ఈ యొక్క ఇంజనీరింగ్ విద్యార్థులు వాళ్ళకి ఈ యొక్క 15% కోటా సీట్స్ ఇస్తున్నట్లు ఆ యొక్క అదే అఫీషియల్స్ టీఎస్ఎంసెట్ నిన్న రిజల్ట్ వచ్చిన తర్వాత మెన్షన్ చేశారు. ఆ యొక్క కూడా మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తా చూడండి. ఇదైతే ఇక ఎంసెట్స్లో అయితే ఈ విధంగా ఉంది. ఈ యొక్క అక్కడ ఎందుకంటే అబ్జెక్షన్ లేదు ఈ యొక్క సీట్స్ ఏపీ స్టూడెంట్స్కి ఇవ్వవద్దు అని, కానీ ఎంబీబీఎస్లో అబ్జెక్షన్స్ రావడం వల్ల ఒక కేఎన్ఆర్ వచ్చేసి యూనివర్సిటీ వాళ్ళు లోకల్ స్టేట్ బెనిఫిట్కే చూస్తారు కాబట్టి తెలంగాణ గవర్నమెంట్కి ఒక లెటర్ సబ్మిట్ చేశారు. ఎప్పుడు వాళ్ళకి క్లారిటీ వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో June 4th తర్వాత గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. అప్పుడు బోత్ స్టేట్ గవర్నమెంట్స్ దీని గురించి డిస్కస్ చేసి ఈ ఇయర్ నాన్ లోకల్ కోటా సీట్స్ ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ చేస్తారు. అంతవరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పటికైతే మనకు క్లారిటీ లేదు. ఒకవేళ ఈ ఇయర్ నాన్ లోకల్ కోటా సీట్స్ ఇవ్వకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కట్ ఆఫ్ ఇంకా ఇంక్రీస్ అవుతుంది. మనం అనుకున్న దానికన్నా మనం 10 మార్క్స్ వరకు ఇంక్రీస్ ఉండొచ్చు అనుకుంటున్నాము. ఇంకా ఈ యొక్క అన్రిజర్వ్డ్ కోటా సీట్స్ ఇవ్వకుంటే ఇంకా కొంచెం ఇంక్రీస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా 1 or 2 మార్క్స్ 10 కన్నా అబో. ఇప్పటికైతే మనకున్న ఇన్ఫర్మేషన్ ఇది. ఈ యొక్క ఇన్సెట్స్లో అయితే ఇస్తున్నారు, మనకి కన్ఫర్మేషన్ ఇచ్చేసారు. ఈరోజు ఈనాడులో ఇచ్చాడు ఇస్తున్నట్లు నిన్న టీఎస్ఎంసెట్ రిజల్ట్స్ రిలీజ్ అయినప్పుడు మనకు మెన్షన్ చేశారు. ఈ యొక్క ఎంబీబీఎస్లో అబ్జెక్షన్ ఉంది, చూద్దాము దీని గురించి ఎలా వస్తుంది అనేది. ఆఫ్టర్ June 4th గవర్నమెంట్ ఫామ్ అయినాకనే ఇది ఆల్మోస్ట్ మనకి బోత్ స్టేట్స్ గవర్నమెంట్ మాట్లాడుకొని డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ ఈ యొక్క ఆన్సర్కి ఎప్పుడు వస్తుందంటే ఇది కొంచెం డిలే అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ యొక్క కోర్ట్స్లో చాలా కేసెస్ ఉన్నాయి రిగార్డింగ్ ఈ యొక్క పేపర్ లీక్ విషయాలు ఇవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి కొంచెం డిలే అయ్యే ఛాన్సే ఉంది. యాక్చువల్లీ మనకి ఎప్పుడు రిజల్ట్ వస్తుందని చెప్పారంటే ఈ యొక్క నీట్ 2024 మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు ఏమని చెప్పారంటే June 14th కల్లా ఈ యొక్క రిజల్ట్ వస్తుందని. కానీ ఇంకా డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది. వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ వచ్చినాక మనకి క్లారిటీ వస్తుంది ఎంత కాంపిటీషన్ ఎగ్జాక్ట్గా ఉంది. ఆల్ ఇండియా లెవెల్లో చాలా ఇన్స్టిట్యూషన్స్ ప్రొవైడ్ చేసినట్టు అదేవిధంగా ఒక కాంపిటీషన్ ఉందా లేదా అనేది కొంచెం క్లారిటీ వస్తుంది. కొంచెం డిలే అయితే అవుతుంది, ఒక 1 week డిలే అవ్వచ్చు మనం అనుకున్న దానికన్నా. యాక్చువల్లీ మనం June 2nd weekలో వస్తుంది అనుకుంటున్నాము. కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ యొక్క నాన్ లోకల్ కట్ ఆఫ్ కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది ఏపీ స్టూడెంట్స్ మీద. ఈ సీట్స్ ఇవ్వకుంటే మీకు ఎటువంటి డౌట్స్ రిగార్డింగ్ నీట్ కౌన్సిలింగ్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.